ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలనుకుంటున్నారా? సంప్రదించండి డాక్టర్ మాధవిని. బెంగళూరులో 12 ఏళ్ల బాలుడి అదృశ్యం తీవ్ర కలకలం రేపుతోంది. విజయనగరానికి చెందిన సుకేష్, నివేదిత దంపతుల కుమారుడు పరిణవ్ వీళ్లు బెంగళూరులో ఉంటున్నారు. పరిణవ్ అనే విద్యార్థి గుంజూరు బ్రాంచ్ లోని డీన్స్ అకాడమీలో చదువుకుంటున్నాడు. వీరు వైట్ ఫీల్డ్ లో నివాసం ఉంటున్నారు. ఈ నెల 21వ తేదీ ఆదివారం ట్యూషన్ క్లాస్ కు వెళ్లిన పరిణవ్ ఇంటికి తిరిగి రాలేదు. దీంతో తండ్రి సుకేష్ వైట్ ఫీల్డ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఐపీసీ సెక్షన్ 363 కింద మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 3-4 బృందాలుగా ఏర్పడి బాలుడిని వెతకడం ప్రారంభించారు. మధ్యాహ్నం 2:30 సమయంలో కుండలహళ్లి గేట్, మారుతహళ్లి బ్రిడ్జ్ దగ్గర ఉన్న కావేరీ హాస్పిటల్ సమీపంలో కనిపించాడు. ఇది అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పరిణవ్ కదలికల్ని గుర్తించారు పోలీసులు. తరువాత మధ్యాహ్నం 3:04 సమయంలో మరోసారి మారుతహళ్లి దగ్గర బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ దగ్గర బస్ ఎక్కాడు. కండక్టర్ ను ప్రశ్నించిన పోలీసులు టికెట్ కు డబ్బులు లేకపోవడంతో మారుతహళ్లి మార్కెట్ దగ్గర దిగిపోయినట్టు కండక్టర్ పోలీసులకు చెప్పారు. పరిణవ్ తండ్రి సుకేష్ మాట్లాడుతూ, ప్రతిరోజు పరిణవ్ ను పాఠశాలలో దింపేసేవాడని, కానీ ఆ రోజు నేను అక్కడికి వెళ్లడం లేట్ అవడంతో పరిణవ్ కనిపించలేదన్నారు. మేము నివసిస్తున్న వైట్ ఫీల్డ్ ఇంటి వైపు కాకుండా వేరే వైపు నడుచుకుంటూ వెళ్తున్నట్టు సీసీటీవీలో రికార్డ్ అయిందని సుకేష్ చెప్పారు. పరిణవ్ అటువైపు ఎందుకు వెళ్లాడో తన స్నేహితులకు కూడా తెలియదని సుకేష్ అన్నారు. సీసీటీవీ ఆధారంగా పరిణవ్ ఆచూకీ కోసం పోలీసులు వెతుకుతున్నట్టు వెల్లడించారు. పరిణవ్ చివరిసారిగా పసుపు రంగు టీషర్ట్, ముదురు రంగు స్కూల్ బ్యాగ్ తో కనిపించినట్టు పోలీసులు చెప్పారు. పరిణవ్ ఆచూకీ ఇప్పటి వరకు లభించలేదని వైట్ ఫీల్డ్ పోలీసులు తెలిపారు. పరిణవ్ ఆచూకీ తెలిస్తే తండ్రి సుకేష్ ఫోన్ నెంబర్ 9845218212కి సంప్రదించాలని కోరారు. పరిణవ్ కిడ్నాప్ అయ్యాడా లేక ఎక్కడికైనా వెళ్లాడా అన్న కోణంలో పోలీసులు దృష్టి సారించారు. Hi Parinav, how are you? And where are you? We all are waiting in our home. Please come back, Nana. Your little brother is also waiting for you. Nana is waiting. Grandparents are all waiting. Ammamma, Tata, Nainamma, Tata all came here to see you. Please come back. Don't be scared for anything. You please come back, Nana. We all love you so much. We all miss you. Please call me back, Kanna. Please call me. We are not interested to stay in home because you are not in our home. You went somewhere. Please come back. Please, Panna. I am in your room only. I am seeing your books and your dresses. I am seeing your photos. Please come back, Parinav. We all love you so much, so much. We can't tell how much love we have. You please understand, Nana. Don't be scared for anything. Please call us. We will help you. Don't be thinking negatively anything. Please call us. Please call to Amma mobile or your Nana mobile. Nana is missing you a lot. Nana is waiting for you. Please, Kanna. Love you so much. Hi Parinav, how are you? And where are you? We all are waiting in our home. Please come back, Nana. Your little brother is also waiting for you. Nana is waiting. Grandparents are all waiting. Ammamma, Tata, Nainamma, Tata all came here to see you. Please come back. Don't be scared for anything. You please come back, Nana. We all love you so much. We all miss you. Please call me back, Kanna. Please call me. We are not interested to stay in home because you are not in our home. You went somewhere. Please come back. Please, Panna. I am in your room only. I am seeing your books and your dresses. I am seeing your photos. Please come back, Parinav. We all love you so much, so much. We can't tell how much love we have. You please understand, Nana. Don't be scared for anything. Please call us. We will help you. Don't be thinking negatively anything. Please call us. Please call to Amma mobile or your Nana mobile. Nana is missing you a lot. Nana is waiting for you. Please, Kanna. Love you so much. Hi. బెంగళూరులో 12 ఏళ్ల బాలుడి అదృశ్యం తీవ్ర కలకలం రేపుతోంది. విజయనగరానికి చెందిన సుకేష్, నివేదిత దంపతుల కుమారుడు పరిణవ్ వీళ్లు బెంగళూరులో ఉంటున్నారు. పరిణవ్ అనే విద్యార్థి గుంజూరు బ్రాంచ్ లోని డీన్స్ అకాడమీలో చదువుకుంటున్నాడు. వీరు వైట్ ఫీల్డ్ లో నివాసం ఉంటున్నారు. ఈ నెల 21వ తేదీ ఆదివారం ట్యూషన్ క్లాస్ కు వెళ్లిన పరిణవ్ ఇంటికి తిరిగి రాలేదు. దీంతో తండ్రి సుకేష్ వైట్ ఫీల్డ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఐపీసీ సెక్షన్ 363 కింద మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 3-4 బృందాలుగా ఏర్పడి బాలుడిని వెతకడం ప్రారంభించారు. మధ్యాహ్నం 2:30 సమయంలో కుండలహళ్లి గేట్, మారుతహళ్లి బ్రిడ్జ్ దగ్గర ఉన్న కావేరీ హాస్పిటల్ సమీపంలో కనిపించాడు. ఇది అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పరిణవ్ కదలికల్ని గుర్తించారు పోలీసులు. తరువాత మధ్యాహ్నం 3:04 సమయంలో మరోసారి మార్తహళ్లి దగ్గర బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ దగ్గర బస్ ఎక్కాడు. కండక్టర్ ను ప్రశ్నించిన పోలీసులు టికెట్ కు డబ్బులు లేకపోవడంతో మార్తహళ్లి మార్కెట్ దగ్గర దిగిపోయినట్టు కండక్టర్ పోలీసులకు చెప్పారు. పరిణవ్ తండ్రి సుకేష్ మాట్లాడుతూ, ప్రతిరోజు పరిణవ్ ను పాఠశాలలో దింపేసేవాడని, కానీ ఆ రోజు నేను అక్కడికి వెళ్లడం లేట్ అవడంతో పరిణవ్ కనిపించలేదన్నారు. మేము నివసిస్తున్న వైట్ ఫీల్డ్ ఇంటి వైపు కాకుండా వేరే వైపు నడుచుకుంటూ వెళ్తున్నట్టు సీసీటీవీలో రికార్డ్ అయిందని సుకేష్ చెప్పారు. పరిణవ్ అటువైపు ఎందుకు వెళ్లాడో తన స్నేహితులకు కూడా తెలియదని సుకేష్ అన్నారు. సీసీటీవీ ఆధారంగా పరిణవ్ ఆచూకీ కోసం పోలీసులు వెతుకుతున్నట్టు వెల్లడించారు. పరిణవ్ చివరిసారిగా పసుపు రంగు టీషర్ట్, ముదురు రంగు స్కూల్ బ్యాగ్ తో కనిపించినట్టు పోలీసులు చెప్పారు. పరిణవ్ ఆచూకీ ఇప్పటి వరకు లభించలేదని వైట్ ఫీల్డ్ పోలీసులు తెలిపారు. పరిణవ్ ఆచూకీ తెలిస్తే తండ్రి సుకేష్ ఫోన్ నెంబర్ 9845218212 కి సంప్రదించాలని కోరారు. పరిణవ్ కిడ్నాప్ అయ్యాడా లేక ఎక్కడికైనా వెళ్లాడా అన్న కోణంలో పోలీసులు దృష్టి సారించారు. Hi Parinav, how are you? And where are you? We all are waiting in our home. Please come back, Nana. Your little brother is also waiting for you. Nana is waiting. Grandparents are all waiting. Ammamma, Tata, Nainamma, Tata all came here to see you. Please come back. Don't be scared for anything. You please come back, Nana. We all love you so much. We all miss you. Please call me back, Kanna. Please call me. We are not at all not interested to stay in home because you are not in our home. You went somewhere. Please come back. Please, Panna. I am in your room only. I am seeing your books and your dresses. I am seeing your photos. Please come back, Parinav. We all love you so much, so much. We can't tell how much love we have. You please understand, Nana. Don't be scared for anything. Please call us. We will help you. Don't be thinking negatively anything. Please call us. Please call to Amma mobile or your Nana mobile. Nana is missing you a lot. Nana is waiting for you. Please, Kanna. Love you so much. Hi Parinav, how are you? And where are you? We all are waiting in our home. Please come back, Nana. Your little brother is also waiting for you. Nana is waiting. Grandparents are all waiting. Ammamma, Tata, Nainamma, Tata all came here to see you. Please come back. Don't be scared for anything. You please come back, Nana. We all love you so much. We all miss you. Please call me back, Kanna. Please call me. We are not at all not interested to stay in home because you are not in our home. You went somewhere. Please come back. Please, Panna. I am in your room only. I am seeing your books and your dresses. I am seeing your photos. Please come back, Parinav. We all love you so much, so much. We can't tell how much love we have. You please understand, Nana. Don't be scared for anything. Please call us. We will help you. Don't be thinking negatively anything. Please call us. Please call to Amma mobile or your Nana mobile. Nana is missing you a lot. Nana is waiting for you. Please, Kanna. Love you so much. Hi.